ఓటీటీలో ఎన్నో రకాల జానర్ సినిమా సిరీస్లు వస్తుంటాయి. అలానే ఇతర భాషలకు చెందినవి కూడా వచ్చి అలరిస్తుంటాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ మధ్య ఓటీటీ సంస్థలే స్వయంగా వీటిని నిర్మించేసి విడుదల చేసేస్తున్నాయి. అన్ని భాషల్లో డబ్ చేసి వదిలేస్తున్నాయి. అయితే మీరు ఇప్పటి వరకు చాలా రకాల జానర్స్లను చూసుంటారు. మరి ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ చేసే సిరీస్ను చూసారా? హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ని గత 2 ఏళ్లుగా బాగా అలరిస్తూనే ఉంది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది వంటి వివరాలను తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, ఓటీటీలో వచ్చిన ఎన్నో వెబ్ సిరీస్లో ఈ సిరీస్ ఖచ్చితంగా స్పెషల్ అనే అంటున్నారు ఆడియన్స్. ఎందుకంటే మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులకు సీడెడ్ థ్రిల్ని పంచుతుంది. దీని పేరే ది లాస్ట్ అవర్. ఈ సిరీస్లో సంజయ్ కపూర్, కర్మతా కాపా, షైలీకే ప్రధాన పాత్రలో నటించారు. వీళ్ళ నటన కట్టిపడేస్తుంది. సూపర్ న్యాచురల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ సిరీస్ 2021లో విడుదలయ్యింది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సగటున 30 నిమిషాల నిడివితో ఉత్కంఠగా సాగుతుంది. ఈ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ వెబ్ సిరీస్లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగా మెప్పిస్తున్నాయి. పోలీస్ అధికారులకు దొరకకుండా వరుసగా హంతకుడు మర్డర్లు చేయడం, వాటిని కనిపెట్టలేక పట్టుకోలేక అధికారులు కింద మీద పడడం, జుట్టు పీక్కోవడం, దీంతో ప్రజలు తన ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని భయంగా బతకడం. అబ్బో, ఇలా సిరీస్ మొత్తం ఇంటెన్స్గా సాగుతూ మస్తు థ్రిల్లింగ్ పంచుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక్కో ఎపిసోడ్కు ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచడం, ఆత్మలతో మాట్లాడుతూ కథను ముందుకు తీసుకెళ్లడం గూస్ బంప్స్ని తెప్పిస్తుంది. ముఖ్యంగా సంభాషణలు మరింత మెప్పిస్తున్నాయి. ఫైనల్గా మంచి ఎక్స్పీరియన్స్ థ్రిల్ని ఇస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. కథ ఏంటంటే, ముంబైలో ఉండే పోలీస్ అధికారి అరూప్ను ఓ బెంగాలీ నటి మర్డర్ కేసు ఛేదించడం కోసం ఈశాన్య రాష్ట్రానికి బదిలీ చేస్తారు. అయితే అక్కడ వరుస హత్యలు జరగడం మొదలవుతాయి. ఎవరు, ఎందుకు చేస్తున్నారు, హంతకుడి మోటో ఏంటి అని తెలియక పోలీసులు సతమతం అవుతుంటారు. ఈ క్రమంలోనే అరూప్ తనకు సాయంగా ఇన్వెస్టిగేషన్లోకి దేవ్ను జాయిన్ చేసుకుంటాడు. అయితే దేవ్కు ఒక అద్భుతమైన శక్తి ఉండటం విశేషం. అతడు లోకాన్ని వీడకుండా ఇక్కడే తిరుగుతూ ఉండే ఆత్మలతో మాట్లాడుతూ వారికి స్వేచ్ఛను కలిగించి తీరాలకు చేరుస్తుంటాడు. అలా వరుసగా జరుగుతున్న ఈ హత్యలకు సంబంధించి ఆత్మలతో మాట్లాడుతూ కేసును ఛేదించేందుకు రెడీ అవుతారు దేవ్, అరూప్. అయితే హత్యలు చేసేది కూడా ఒక సూపర్ న్యాచురల్ శక్తులు కలిగిన వారే అన్న అనుమానాలు రేకెత్తుతాయి. మరి ఈ ఆత్మల సాయంతో హంతకుడిని పట్టుకుంటారా, కేసును ఛేదించారా లేదా అనేదే ది లాస్ట్ అవర్ సిరీస్ కథ.